హాయ్ ఫ్రెండ్స్, గాడప్ మాస్టర్స్ నటించిన డాకు మహారాజ్ చిత్రం రేపే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటించిన చిత్రం కావటంతో అదిరిపోయే స్థాయిలో హైప్ అయితే ఉందన్నమాట. బాబీ కొల్లి బాలయ్యను డిఫరెంట్ గా చూపిస్తానన్నారు. చూపించారా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రేపే ఈ చిత్రం వరల్డ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఒక రోజు ముందుగా ఓవర్సీస్ లో షోస్ అయితే పడిద్దన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఓవర్సీస్ లో షోస్ అయితే పడిపోయింది. అక్కడి నుంచి ఈ మూవీకి వస్తున్న టాక్ ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ మూవీలో అన్ని అంశాలు ఉన్నాయట. ఆడియన్స్ కి, ప్రతి ఒక్క ఆడియన్స్ కి నచ్చే మెచ్చే అంశాలు ఉండటంతో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట. బాలయ్య కామెడీ ట్రాక్, అలాగే మాస్ యాక్షన్స్, ఫైట్ సీన్స్, డైలాగ్స్ ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ కి అయితే ఆకట్టుకుంటుందట. పాప బాలకృష్ణ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ ఈ మూవీకి మంచి హైలైట్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ బందిపోటుగా తన యొక్క మాస్ యాక్షన్ తో పాటు మాస్ డైలాగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, 20 నిమిషాల సీన్ అయితే సినిమాకి చాలా చాలా ప్లస్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక సీను సినిమాకే మరో హైలైట్ అట. ఆ రేంజ్ లో సినిమా అయితే ఆకట్టుకుందట. యుఎస్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. మరి రెగ్యులర్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా బందిపోటుగా బాలకృష్ణ యొక్క యాక్షన్స్ చాలా బాగుంటుందట. విజువల్స్ పరంగా, అలాగే తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుందట. బాబీ కోహ్లీ చెప్పినట్లుగానే బాలయ్యను డిఫరెంట్ గా చూపించారట. సో ఓవర్సీస్ నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.